ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే బీమ్స్కాయలు వేపుడే పెడతానండి, కొబ్బరి తురుమేసి. మరి బీమ్స్కాయలు అనేది తినాలి మనం, చాలా మంచిది, రుచి కూడా చాలా బాగుంటుంది. చక్కగా పీస్ అనేది ఉంటుంది కాబట్టి మరి ఎలా చేసుకున్నా బాగుంటుంది. పాలేసి కూడా కూర చేసుకోవచ్చు, అలా చేసుకుంటే రైస్కి చపాతీకి కూడా బాగుంటుంది. ఈరోజు అయితే వేపుడు వేయించేస్తానండి. చక్కగా బీమ్స్కాయలు తెచ్చుకున్న తర్వాత చక్కగా కాయలు పళ్ళంగానే కడిగేసుకున్నానండి. కడిగేసిన తర్వాత చిన్న ముక్కలుగా అంగుళం ముక్కగా కట్ చేసేసుకుని చక్కగా ఇదిగోనండి మట్టి పాత్రలో వేసేసాను కదా. చక్కగా వేసిన తర్వాత వాటర్ వేసేసాను. చక్కగా వాటర్ వేయలేదండి, ఆ కాయల్లో ఉండే వాటర్ దిగిపోయి చక్కగా ఇలా ఉడికిపోయింది. ఎందుకంటే దీనికి తగ్గ ఉప్పు కూడా వేసేసాను కాబట్టి అంతే, వాటర్ అనేది వేయలేదు. ఇలా చిన్న మంట పెట్టేశాను. నేనైతే మట్టి పాత్రలో పెట్టానండి, మామూలు పాత్రలో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే తగినంత నూనె వేసుకున్నాను కదా, పోపులు అక్కడ పెట్టుకున్నాను. వేపే విధానం మీకు నేను చూపిస్తాను. మనం ఇలా ఉడికించుకున్నాం కాబట్టి మరి ఏగటానికి టైం పట్టదు, వేపటానికి నూనె కూడా తక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ పోపులు అనేది వేయించేస్తానండి. చెప్పాను కదా, బీమ్స్కాయలు చక్కగా తెచ్చుకున్న తర్వాత చిన్న ముక్కలుగా గిల్లేసుకున్నాను కదా. గిల్లేసి మట్టి పాత్రలో వేసేసి తగినంత ఉప్పు వేసేసి చిన్నగా మంట పెట్టేసి వదిలేసానండి. చక్కగా మగ్గిపోయినాయి. ఈ మగ్గిపోయినాయే వేపుకుంటామన్నమాట. అప్పుడు ఎప్పుడు వేపడానికి టైము పట్టదు, తర్వాత ఏమో మనకు నూనె కూడా ఎక్కువ పట్టదు అనమాట. చక్కగా ఇప్పుడు నూనె అయితే వీటిక్కింది. ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇది ఇలాగా ఏగుతూ ఉంది కదా. ఈ ఎండుమిర్చి అయితే కారం ఉండదండి, అంతకని కొంచెం గుండా పక్కన పెట్టుకున్నాను. ఆ గుండా వేస్తాను అన్నమాట. ఇది ఇలా ఏగుతూ ఉంది కదా, మీకు చూపించాను కదా. మరి ఆ కాయలు అయితే ఉడికించాను కదా, మరి ఈ కాయలు అయితే మరి పాడు చేయం కదా. ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నాను. అట్లా మీరు కొంచెం చిన్న ముక్కల కట్ చేసేవనుకోండి, ఇవి ఇటుకోలు అయిపోతాయి అన్నమాట. ఎలాగా కొంచెం రోస్ట్ చేస్తాం కదా, అందుకు మనం అలా ఉడికించిన తర్వాత వేపడానికి కూడా టైం ఎక్కువ పట్టదండి. ఉడికించింది వేపుడు చాలా బాగుంటుంది అనమాట. కొంతమంది చూడండి మరి తినలేరు కదా, అలాంటి వాళ్ళకి మరి ఈ బీమ్స్కాయలు అయితే చక్కగా మరి పీస్ ఉంటుంది కదా, ఈ పీస్ మూల మంచిది తినాలి అంటారు. కానీ రుచి కూడా చాలా బాగుంటుందండి. అలా ఉడికించాను కదా ఉప్పేసి, అది ఉత్తిగా కూడా తినేయచ్చండి, అంత బాగుంటుందో. మా పెద్దబాబు గారు మనవడు అంటున్నాను, మా పెద్దబాబు గారు బాబు, మా మనవడు, మరి ఇద్దరము కూడా మా పాప పోపు పెడతానని చెప్పేసి ఉడకబెట్టిందండి. ఉడకబెడితే నేను వాడు చక్కగా తినేసేవన్నమాట, కూర వండనివ్వకుండా. అంత బాగుంటాయి అన్నమాట. ఎలా చేసుకున్నా బీమ్స్కాయలు బాగుంటాయి. టమాటా వేసి వండుకోవచ్చు, పాలు వేసి వండుకోవచ్చు. మరి నేనైతే అలా చేస్తానండి. అలా అయితే చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది. మరి ఇలా అయితే ఓన్లీ రైస్కి మాత్రమే బాగుంటుంది అన్నమాట. చక్కగా ఈ పోపు ఎగుతుంది కదా, ఈ పోపు ఎగేటప్పుడు ఇంకా ఏగాలండి. పప్పు అనేది ఏగలేదనుకోండి, అందులో వేయవలసినవి మళ్ళీ కరివేపాకు వేసేస్తే పప్పు ఏగదు, అప్పుడు రుచి ఉండదు అనమాట. పప్పు బాగా ఎర్రగా వేగిందనుకోండి, అందులో వేసిన పప్పు కమ్మదనం అనేది రెట్టింపు అవుతుంది అనమాట, బాగుంటుంది. పోపు ఎందుకు వేసుకుంటాము? రుచి కోసమే కదా. చక్కగా ఇప్పుడు ఈ పోపు అయితే వేగిందండి. ఇంట్లో కరివేపాకు వేస్తాను. ఇప్పుడు ఈ గుండా వేస్తానండి. ముందు గుండా వేస్తే మాడిపోతుంది, గుండా కదా డిలిగేట్గా ఉంటుంది కదా, అందుకు చక్కగా ఇప్పుడు కాయలు కట్ చేశాను కదా, ఇంకా ఉన్నాయండి, ఇందులో వేసేస్తున్నాను. ఈ ఏగుతాయి ఫస్ట్. మరి ముందు ఉడికించుకున్నాం కదా, మరి మీకు చూపించడం కోసం నేను ఈ కాయలు ఉంచానన్నమాట. చక్కగా ఈ మగ్గుతూ ఉంటాయి కదా, అప్పుడు ఇవి కొంచెం మగ్గినవి అనేటప్పటికి అవి కలిపేసుకుందాం. ఇలా కూడా వేయించుకోవచ్చు, కానీ పచ్చికాయలు ఏమవుతుందంటే కొంచెం నూనె ఎక్కువ పడుతుంది అన్నమాట. అలా వేయించుకుంటేనే బాగుంటుంది. మరి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది ఇలాంటి వాటికి, కానీ అలా ఉడికించేమనుకోండి అంత పట్టదు. కానీ మంచి పీస్ అండి, ఇది చాలా బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఒక్కోసారి చేసేసుకోవాలనిపిస్తుంది అనమాట. నేనైతే ఇలా కొబ్బరికాయ మాత్రం చేస్తానండి. ఇప్పుడు ఇలాగా ఎగుతుంది కదా, మగ్గుతూ ఉంటుంది కదా. ఎందుకంటే ఇందులో ఉప్పు సరిపడగా వేసేసానండి. ఉడికించిన దాంట్లో ఉప్పు అనేది సరిపడగా వేసేసాను. అంటే ఉప్పు వేయను, అన్నీ వేసేసాను, కానీ ఉప్పు అందులో వేసేసాను కాబట్టి ఇది ఇలా చక్కగా ఇలా మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు అందాక ఇది వేగుతూ ఉంటుంది కదా, అది వేసుకుని ఇలాగా కొబ్బరి తురుముకుంటా. ఇప్పుడు ఇవి దగ్గరికి వచ్చినాయండి.
మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేస్తున్నాను. చక్కగా ఇంతవరకు ఇలా మగ్గింది కదా. ఇంకా బాగా మగ్గిన తర్వాత మాత్రం మనం కొబ్బరి తురుము వేసుకుందాం. ఇది పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా కమ్మగా ఉంటుంది. అయితే పీస్ కదా అంటూ తినవలసిందే. ఇదిగోనండి చక్కగా ఎప్పుడైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు చక్కగా ఎంతవరకు వేగాలనేది అంతవరకు వేగింది. ఫస్ట్ అయితే ఉడికించుకున్నాం కదా, అయినప్పటికీ ఇలాగా చక్కగా ముద్దగా అవ్వాలన్నమాట. మరి మనం తినేటప్పుడు తినడానికి బాగుండాలి కదా, చేసుకునే పని బాగోవాలి ఏదైనా కూడా. అప్పుడు పని బాగుంటే తినడానికి అదే బాగుంటుంది, రుచి అంతకన్నా బాగుంటుంది. ఇప్పుడు మరి ఇంతవరకు వేగింది కదా, ఇందులో ఏమేస్తానన్నాను, కొబ్బరి తురుము వేస్తానన్నాను కదా. ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇలాంటి వేపుళ్ళప్పుడు కొబ్బరి తురుము వేస్తున్నాం అనుకోండి, ఎందులో అయినా కూడా కూరకి ఫినిష్ అయిపోద్ది, ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది అనేటప్పటికి ఇవి వేయాలి కొబ్బరి తురుము. పులుసు అయితే పర్వాలేదు, కానీ ఇలాంటి వేపుళ్ళు ఇగురు కూర అయితే ఏమవుతుందంటే అంటుకుంటుంది అనమాట. కొబ్బరి వేసిన తర్వాత గిన్నెని అంటుకుంటుంది. అంటుకుని మరి మాడి అనేది వస్తుంది అనమాట. అందుకు లాస్ట్లో వేయాలన్నమాట. అలా వేయడం వల్ల అంటుకోతే సరికదా, మరి కమ్మదనం కూడా ఉంటుంది అనమాట. కమ్మదనం ఎక్కువ ఉంటుంది ఇలాగ లాస్ట్లో వేసుకోవడం వల్ల. ఇప్పుడైతే ఒక చిన్న చిటికెడు పసుపు వేసేస్తానండి. చూసారా, పసుపు వేయలేని మళ్ళీ ఎలాగ ఎలవెల్లాడుతుందో కదా. పసుపు వేస్తేనే అందమే వేరండి, ఆరోగ్యం కదా. చక్కగా వేపుడు అయితే రెడీ అయిపోయిందండి. ఇలా వేపుకున్న వేపుడి మనం ఒక ప్లేట్లో పెట్టుకుని స్నాక్స్ లాగా తినేయచ్చండి. అవును, అంత బాగుంటుందన్నమాట. ఇది రైస్లో పెట్టుకు తింటుంటే కమ్మగా తినేయచ్చు. చక్కగా దీనితో సారు పెట్టుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది, లేదా కమ్మటి పెరుగున్నా బాగుంటుంది, లేదా పలుచన మజ్జిగైనా పర్వాలేదు, పప్పుచారనుకోండి అది కూడా పర్వాలేదు. ఏదో ఒకటి తోడు ఉండాలి. ఇలాంటివి తినలేం కదా, ఇలాంటి పొడి పొడి కూరలకి తప్పనిసరిగా మనకి మజ్జిగ కానీ చారు కానీ పప్పు చారు కానీ ఉండాలన్నమాట. చూసారా, అంటుకుంటూ ఉంటుంది అనమాట. అందుకని మనం లాస్ట్లో వేసుకోవాలి. ఫస్ట్ వేస్తే ఎప్పుడేమో ఏగదు, కొబ్బరి వేసేసేమో అంటుకుపోతూ ఉంటుంది అనమాట. చూసారు కదా, చక్కగా వేయించేసానండి. మరి బీన్స్ కాయలు ఎప్పుడు రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలానే ఉంటాయండి నా పనులు. చూస్తున్నారు కదా, చూసిన వారు చేసుకోండి. ఆరోగ్యం మహాభాగ్యం కదా. మనం ఆరోగ్యంగా ఉండేది ఎంత కష్టపడినా చేసుకోవాలి కదా. సరే, పిల్లలు ఉన్న వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అవ్వదు తొందరగా ఇలాంటి పనులు. ఎందుకంటే ఇవి చక్కగా మరి చిన్నగా ముక్కలు చేసుకుని ఉంచుకోవాలి కదా. అలాంటప్పుడు నైటు చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి. మరి చెప్పలేకపోతున్నాం కదా, పొద్దుటికి ఎలా ఉంటాయో తెలీదు, ముందు పంటలు కదా, అంత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంటున్నాను. అంతే, పొద్దుట లేచిన తర్వాత మన పని చేసుకునేటప్పుడు అది కొద్దిగా, నేనైతే ఉప్పుళ్ళు ఉన్నాయని వేసాను అన్నాను కదా, మీరైతే సాల్ట్ వేసుకుంటారు కాబట్టి ఒక్కొక్కరు ఆ సాల్ట్ వేసేసి సిమ్లో పెట్టారనుకో చక్కగా ఇలా ఉడికిపోద్ది. ఓపెన్ చేసుకుని అది వేగేటప్పుడు ఇలా కొబ్బరి తురుము వేసుకున్నారంటే చాలండి, అయిపోయింది. చక్కగా ఇది క్యారేజీలో పట్టుకెట్టడానికి చాలా బాగుంటుందండి. అలానే పిల్లలకు పెట్టివ్వడానికి ఇంకా బాగుంటుంది. తింటే మరి ఆరోగ్యం. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.